ఓకే వాళ్ళ అహంకార ధోరణి, శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారు. సెక్రటరీ కుటుంబ పాలన, ఇవన్నీ కారణాలు. ఎస్ ఇవన్నీ మాకు అప్లై కావు. మళ్ళీ మీ దగ్గరకు సార్. నాగేంద్ర గౌడ్ గారు, అంటే మొదట ఈ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కేసీఆర్ కదా. ఎందుకంటే 2014 చూసుకుంటే మనము ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు, పార్టీయే లేకుండా కనుమరుగయ్యేలాగా తీసుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్కి సంబంధించి కూడా గతంలో పూర్తిగా విలీనం తీసుకొచ్చే సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చారు అటు బీఆర్ఎస్లోకి. ఇప్పుడు మళ్ళీ మీరే మీ వైపు నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళగానే పూర్తిగా ఫిరాయించేశారు, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దారు అని చెప్పి పదే పదే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఏదైతే మనం స్టార్ట్ చేశామో అదే తిరిగి వస్తుంది అనడానికి ఇది రీజన్ చెప్పుకోవచ్చా? రవి గారు, చరిత్ర తూడిచేయబడదు. నేను అనేది ఏంటంటే, నేను అందుకే ముందు కోడ్ చేసిన 135 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటోడు. అయితే ఇప్పుడు అల్జపూర్ సినాన్ అన్నాడు, అయారాం గయారాం వచ్చింది కూడా 1967లో హర్యానాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అంటే గయాలాల్ ఆయన పేరు. గయాలాల్ అనేటి వ్యక్తి పార్టీ ఫిరాయించినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే అయారాం గయాలాం అనేది స్టార్ట్. అంటే నేను ఇది చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయింపు బిల్లు ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో ఫస్ట్ డిస్క్వాలిఫై అయింది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళండి. పార్టీ మళ్ళా ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే 84లో మిజోరాంలో ఒక ఎంపీ, లోక్సభకి ఎలక్ట్ అయిన ఎంపీ లాల్ దుహోమా అనేట పార్టీ మార్చాడు. ఆయననే పార్టీ ఫిరాయింపు 85లో తీసుకొచ్చినాక, పార్టీ ఫిరాయింపు చట్టం వచ్చినాక ఆయనను పార్టీ అదే డిస్క్వాలిఫై చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒకటి. రెండోది, నేను ఏమంటున్నా అంటే, పార్టీ ఫిరాయింపు బిల్లు తెచ్చింది వాళ్ళే. పార్టీ ఫిరాయింపు బిల్లును మళ్ళా 2003లో ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం లోపల ఇంకా పటిష్టంగా చేయాలి అనేది చెప్పేసేసి 1/3 ఉన్నదాన్ని 2/3 కూడా తీసుకొచ్చి పటిష్టంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ. కానీ మొదలు తిలోదకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఈ పార్టీ ఫిరాయింపు బిల్లును ఉల్లంఘన చేసింది. మనం ఇప్పుడు సినాన చెప్తున్నాడు టిఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన అన్నింటినీ కూడా తెలుగుదేశం వాళ్ళని చేశారు, వీళ్ళని చేశారు, వాళ్ళని చేశారు. నేను ఒక్కటి అడుగుతున్నానా, వీళ్ళు మేము చేసిన దాన్ని ప్రతి దాన్ని అగనెస్ చేసి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన 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 మనకు అనేకమైన పథకాలు, మేము 2,000 ఇస్తే 4,000 అన్నారు. మేము 1,16,000 ఇస్తే తులం బంగారం అన్నారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైన పథకాలను కూడా వాళ్ళు మార్చి వాళ్ళ పేరు మీద చెప్పుకున్నారు. మనం ఫిరాయింపుల మీద మాట్లాడదాం. ఫిరాయింపుల పైన రవి గారు అదే చెప్తున్నాను. నేను దానికి నేను ఎక్కువ దూరం పోతలే. నేను అందుకే నేనేమంటున్నా అంటే, పార్టీ ఫిరాయింపుల మీద కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే, మేము పార్టీ ఫిరాయింపుల దాన్ని ఏదైతే 10th షెడ్యూల్ను మేము సవరణ చేస్తాం, పటిష్టంగా అమలు చేస్తాం. ముఖ్యమంత్రిగా మనం వచ్చిన తర్వాత ఎక్కడనన్నా అక్కడున్న కాకి ఇక్కడ ఆల్తే కూడా మేము ఫైర్ చేస్తాం అని చెప్పిన పరిస్థితి. ఎక్కడనన్నా పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తే నాతో సహా రాళ్లతో కొట్టుండని ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిండండి. అంటే ఇప్పుడు 10 మంది నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు 10 మంది మళ్ళీ రిటర్న్ రావడానికి రెడీగా ఉన్నారంట, తీసుకుంటారా? నేను ఒక్కటేమంటున్నా, అది సెకండరీ. కానీ నేను ఒక్కటేమంటున్నా అంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా అండి. నేను అంటున్నది ఏంటి అంటే, ఏదైతే మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాట, ఎన్నికల్లో మాట్లాడిన దానికి మీరు చేసింది కాబట్టి మేము ఆ విధంగా తప్పు చెప్పి మళ్ళీ వచ్చినామని చెప్తారా? ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఏం చెప్తారు? ఏం చెప్పి వాళ్ళని 10 మందిని తీసుకున్నారు అనేది కాంగ్రెస్ సభ్యుడు స్పష్టం చేయాలి, తెలపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా, జైనే కాలేదు, మాకు జస్ట్ బహిరంగంగా సపోర్ట్ ఇచ్చారు బయట నుంచి అని. అందుకే నేను ఏమంటున్నా అంటే, దానం నాగేందర్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చిన జైన్ కాలేరా అండి? లేకపోతే కడియం శ్రీహర్ గారి బిడ్డకు ఆయన కండు వేసుకొని ప్రచారం చేయలేడా? లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది
మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎక్స్ అఫీషియో మెంబర్గా వాళ్ళు జాయిన్ అయినరు. వాళ్ళు ఏ పార్టీ కోట్లు వేసారండి? ఎక్కడ క్యాన్వసింగ్ చేశారు? ఎక్కడ మాట్లాడినరు? ఎక్కడ ఉన్నారు? ఏడున్నారు? ఇప్పుడు మేము అసెంబ్లీలో కూడా ఏ వైపు కూర్చుంటున్నారు వాళ్ళు? మేము బైకాట్ చేసినప్పుడు, మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారా అండి? జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? ఏది జరుగుతుంది? ప్రజలంతా చూస్తున్నారు. అందుకే నేను అంటున్నా, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటున్నా. రెండో విషయం నేనేమంటున్నా రవి గారు అంటే, అయితే ఈ రోజు వాళ్ళు 10 మంది వస్తారు అంటున్నారు కదా, 10 మంది వస్తే తీసుకుంటారా అనే ముందు ఏమైపోయింది అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఐసీయూలో జాయిన్ అయిన పార్టీ. ఆ పార్టీ మొత్తం పూర్తి క్షీణించిపోయిన దశలో ఉన్న పార్టీ ఏదో ప్రజలకు ఇట్లాంటి మభ్యపెట్టే ప్రలోభాలు చేసే కార్యక్రమాలు తీసుకొని అబద్ధపు మాటలు చెప్పి అనేకమైన వాటికి తిలోదకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నిజం తెలుసుకున్నారండి. ఎలా 2.5 సంవత్సరాల్లో నిజము నిగ్గుగా తేలిపోయింది. తేలిపోయిన తర్వాత 10 మంది రానికే తయారున్నారు. వీళ్ళ పార్టీలకు వెళ్ళి కూడా ఇలా ఫ్లో స్టార్ట్ అయింది మా దగ్గరికి. ఇంకా మీరు చూడండి, 1 ఇయర్ తర్వాత మనం ఇదే ప్యానల్, ఇదే అల్జపూర్ సినాను పెడదాం, శ్రీనివాస్ గారిని కూడా పెడదాం. మేమే వస్తాం, కూర్చుందాం, మాట్లాడదాం. మీరు చూడండి, 1 ఇయర్ తర్వాత ఫ్లో, విపరీతమైన ఫ్లో వాళ్ళ పార్టీలకు వెళ్ళి మారడానికి తయారున్నారు. అంటే ఇప్పుడు తేలిపోయింది, ఏడైతే ఐసీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోని అనేకమైన ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి, ఎక్కడ శాంక్షన్ అయింది అయితే నరేందర్ గౌడ్ గారు అంటే ఒక్క నిమిషం, అంటే రాజకీయ పార్టీలన్నిటికీ మంచి అనుబంధమే ఉంది, ప్రజలే పిచ్చోళ్ళు. అయితే నేను అనడం నేను ప్రజలు పిచ్చోళ్ళ అనే మాట అంటలేను. ప్రజలను పిచ్చోళ్ళుగా భావించుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు గెలుస్తారంటే ఆ పార్టీలో ఫిరాయింపులు జరుగుతాయి. ప్రజలను మభ్యపెట్టి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తెలివివారు కాబట్టి, ఇయాలటికి తెలుసుకున్నారు, వీళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా కాబట్టి అందరు కూడా మళ్ళీ 10 మంది రిటర్న్ రావడానికి తయారున్నారు. వాళ్ళ పార్టీలకు వెళ్ళి కూడా రానిక తయారున్నారు. మా పార్టీలో వాళ్ళని తీసుకోవడం అనేది ఉండదు. ఆ విధంగా ఒక్క రోజు పార్టీకి మోసం చేసి ప్రజలకు మోసం చేసిన వ్యక్తులను ఎక్కడ కూడా వాళ్ళని తీసుకునే మాటనే ఉండదు. అది మా నాయకులే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందుకు నేను ఇంకోటి కూడా నేను అంటున్నది ఏంటంటే, అభివృద్ధి పేరు మీద ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదండి, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అనేకమైన మాటలు ఈరోజు మాట్లాడుతున్నాం, మేమేం చేయలేకపోతున్నాం, మాకు అభివృద్ధి జరగలేకపోతున్నది, ప్రజలను క్షమించమని వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ విధంగా ఒక 5 సంవత్సరాలు రాష్ట్రం వెనుకపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా అల్జపూర్ సినాన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ కాడికి వెళ్ళి కూడా ప్రభుత్వాలను, మెజార్టీ ఉన్న ప్రభుత్వాలను, ఆ రోజు ఆంధ్రప్రదేశ్తో సహా ఎన్ని ప్రభుత్వాలను ఆమె పడగొట్టిందో దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ప్రభుత్వాలను వీళ్ళని కూల్చడం జరిగింది. వీళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం జరిగింది. మేమెక్కడ జరిగిందండి? మేము కొత్తగా అయిన రాష్ట్రము, ఆ రోజు కొత్తగా అయిన రాష్ట్రం లోపల చంద్రబాబు నాయుడు గారు